సో లాస్ట్ క్లాస్లో మనము ఆల్రెడీ మన ఫిఫ్త్ ప్రాబ్లం ఒకటి ఇక్కడ మనకి ఫిఫ్త్ ప్రాబ్లం కనపడుతుంది కదా, కనపడుతుంది ఆ ఫిఫ్త్ ప్రాబ్లము. ఫిఫ్త్ ప్రాబ్లం సాల్వ్ చేసాం, అవునా? ఈ ఫిఫ్త్ ప్రాబ్లం సాల్వ్ చేసాం కనుక మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఇవాళ ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇవాళ మనము గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ మనం ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి కన్సిడర్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఈ లీనియర్ ఈక్వేషనే తీసుకుందాం మనం. 4 is equals to 2x plus y. 2x plus y. సార్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కనుక దీన్ని 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ అంటారని మనకు తెలుసు కదా. సో దీనికి మనం ఇప్పుడు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు దీని సొల్యూషన్స్ 2-3 ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్స్ అంటే మీకు నేర్పించాను. నేను అయితే ఏం చేస్తానంటే వైని సబ్జెక్ట్ కింద చేస్తా. I would like to write y as a subject. Y as a subject. Y నేను సబ్జెక్ట్ కింద చేస్తాం. వైని సబ్జెక్ట్ కింద చేసినప్పుడు ఈ 2x ఇక్కడ ఉంది కదా, యువత సైడ్కి తీసుకెళ్తే మనకి మైనస్ అవుతుందని తెలుసు, అవునా? 4 minus 2x is equals to y అవుతుంది. నా ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తా. ఈ టేబుల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టేబుల్ కూడా నేను చక్కగా డ్రా చేస్తాను, చూడండి. ఈ టేబుల్ ఎలా డ్రా చేస్తానో చూసుకోండి. టేబుల్ మీద అయితే నీట్గా వస్తుంది. ఈ టేబుల్ మీరు కూడా ఇలాగే డ్రా చేయండి. ఈ టేబుల్ ప్రిపేర్ చేస్తే ఈజీగా మనకి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ నేను 3 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తా. ఓకే, నేను ఇక్కడ ఓన్లీ 3 సొల్యూషన్స్ చేస్తా. సో నేను ఫస్ట్ వైని సబ్జెక్ట్ కింద చేశాను కనుక ఎక్స్కి ఏదో ఒక వాల్యూ ఇస్తూ ఉంటే వైకి ఒక వాల్యూ వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై. దిస్ ఈజ్ ఎక్స్ కామా వై. ఎక్స్ కామా వై అంటే దిస్ ఈజ్ మై సొల్యూషన్ సెట్. సపోజ్ నేను ఎక్స్కి 1 ఇచ్చాను అనుకో వాల్యూ. ఇక్కడ ఎక్స్కి నేను 1 ఇచ్చాను అనుకో, వై వాల్యూ ఎంత వస్తుందో నేను చెప్పగలుగుతా. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను 1 కనుక ఇక్కడ నేను 1 పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో హైలైట్ చేసినాను, చూసుకోండి ఒకసారి అయినా. నేను ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాను కనుక నేను ఈ ప్లేస్లో 1 పెట్టుకోవచ్చు. 1 పెట్టుకున్నప్పుడు మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. 4 minus 2 times 1. 2x అంటే 2 times 1. Don't feel it is 21. That is equals to y. సో ఇక్కడ దీన్ని మరింత సింప్లిఫై చేస్తే 4 యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. -2 1 2 ఈజ్ ఈక్వల్స్ టు y వస్తుంది. సో మళ్ళీ y యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే 4 minus 2 2 వస్తుంది. అంటే y వాల్యూ 2 అనమాట. అంటే 1, 2 అనేది మనకి సొల్యూషన్ సెట్. నౌ కమింగ్ టు ద ఇంకొక 2 వాల్యూస్ కావాలనుక మళ్ళీ నేను ఎక్స్ వాల్యూని నేను 2 తీసుకుంటా. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాను నేను? 2. అంటే ఈ ఎక్స్ వాల్యూ 2 అని అర్థం. సో 4 minus 2 times 2, ఎక్స్ ప్లేస్లో 2 వస్తుంది. దాన్ని 2 times 2 అంటారు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వై. సో 4 minus 2 వస్తుంది. 4 minus 4 వస్తుంది. ఎందుకని? 2 2s are 4 కనుక ఈజ్ ఈక్వల్స్ టు వై. 4 minus 4 అంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు వై. సో నేను ఎక్స్కి 2 ఇచ్చినప్పుడు వై వాల్యూ నాకు 0 వచ్చింది.
సో నా ఇంకో సొల్యూషన్ సెట్ తీసుకుంటే 2, 0 అవుతుంది. సరే మరి ఇంకొక వాల్యూ తీసుకోవాలి కదా, మనం 3 సెట్స్ తీసుకుందాం అనుకున్నాం కనుక మళ్ళీ ఇది తీసేసిన, ఇది కూడా తీసేసిన, ఇది కూడా తీసేసిన. సో ఇప్పుడు మళ్ళీ y వాల్యూ నేను ఎంత తీసుకుంటానంటే ఓకే 3 తీసుకుంటా. y వాల్యూ x వాల్యూ 3 తీసుకుంటా. 3 తీసుకున్నప్పుడు 4 - 2 × 3 = y అవుతుంది. x ప్లేస్లో మళ్ళీ నేను 3 తీసుకున్నాను. అప్పుడు నాకు 6 - 4 - 6 వస్తుంది. 4 - 6 ఓకే 4 - 2 3s are 6 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు y. 4 - 6 అంటే ఇక్కడ మరి అబ్జర్వ్ చేయండి, చిన్న దాంట్లోంచి పెద్ద అందిస్తాం కనుక 6లోంచి 4 తీసుకుని వచ్చిన 2 రాసి సింబల్ మనం మైనస్ పెడతాం. సో y వాల్యూ నాకు -2 వచ్చింది. సో 3, -2. సో ఈ 3 సొల్యూషన్ సెట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడల్లా LHS కూడా RHS ఎప్పుడు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నా మనకి టేబుల్ ప్రిపరేషన్ తెలిసిన తర్వాత దీనికి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అన్నాడు కనుక ఇప్పుడు మనం గ్రాఫ్ గీయాలి. సో గ్రాఫ్ ఎలా గీసినానో చూడండి ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో గీసేసాడు కనుక దాని మీద మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు దట్ పార్ట్. చూడండి ఇక్కడ నేను ఇచ్చిన పాయింట్సే తీసుకున్నాడు, కానీ ఎన్ని పాయింట్స్ తీసుకున్నాడు? ఇంకా 4 పాయింట్స్ తీసుకున్నాడు. సో నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను అంతే. ఇప్పుడు తీసుకుని నేను హైలైట్ కూడా చేస్తూ ఉంటాను, చూసుకోండి. ఫస్ట్ పాయింట్ 1, 2 అంటే 1, 2 అనేది ఇక్కడ ఉంటుంది గ్రాఫ్లో. ఈ గ్రాఫ్ని ఇంకొంచెం జూమ్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుద్ది. బాగా జూమ్ చేస్తాను, గుర్తుంచుకోండి. 1, 2 అనేది మనము ఓకే మీకు క్లియర్గా తీసుకొస్తుంది, దాన్ని ఒకసారి చూసుకోండి. బ్యూటిఫుల్గా కనపడుతుంది చూడండి. ఇక్కడ నాకు 1, 2 వచ్చింది కదా నాన్న నా గ్రాఫ్ గీసినప్పుడు. సో ఇక్కడ గ్రాఫ్లో మీకు దీన్ని కొంచెం చిన్న చేస్తే ఇంకా బాగుంటుందేమో ఒక్కసారి. వెరీ గుడ్, రైట్. ఈ గ్రాఫ్లో మీకు తెలియవలసింది ఏంటో నేను ఇక్కడ గీసి చూపిస్తూ ఉంటాను, మీరు కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, I would like to take a line. Okay, and I would like to take 10. Okay, గుర్తుంచుకోండి అన్న, దీన్ని ఎప్పుడు మనము y యాక్సిస్ అని పిలుస్తాం. ఇదేంటిది? వర్టికల్ లైన్. ఇక్కడి నుంచి డ్రా చేస్తా. దిస్ ఈజ్ ఆల్వేస్ x యాక్సిస్. ఇందులో హారిజంటల్ లైన్ని మనము x యాక్సిస్ అని, వర్టికల్ లైన్ని మనం y యాక్సిస్ అని అంటాం. మీరు గ్రాఫ్లో గీసినప్పుడు ఇలా మీ దగ్గర గ్రాఫ్ ఉంటుంది కానీ గ్రాఫ్లో మీకు ఇక్కడ గీసి చూపిస్తున్నాను, కొద్దిగా హైలైట్ చేస్తాను. ఇది ఇక్కడి నుంచి ఇదన్నమాట. ఇది మనకి స్కేల్ తోటి జాగ్రత్తగా ఇలా x యాక్సిస్ గీసుకోవాలి గ్రాఫ్ మీద. ఇక్కడ ఇదేందా దీని మీద గీస్తున్నాను, ఇలా మనము ఒక y యాక్సిస్ని మనము ఇలా డ్రా చేసుకోవాలి. స్కేల్ తోటి డ్రా చేసుకున్న తర్వాత మనం మరి పాయింట్, ఇది నెంబర్స్ ఉన్నాయి చూసారా, దీన్ని ఎప్పుడు మనము ఆరిజిన్ అంటాం. దీన్ని ఎప్పుడు ఏమంటానన్నా? ఆరిజిన్ అంటాం. ఇది ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లైన్ 1, ఇది ఇక్కడ ఉంది, ఇదిగో ఇది 1, ఇది 1. సెకండ్ లైన్ 2, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6 ఇలా డ్రా చేసుకోవాలి. దీన్ని పాజిటివ్ x యాక్సిస్ అని పిలుస్తారు. దీన్ని ఏమంటారు? దీన్ని పాజిటివ్ x యాక్సిస్. మరి ఇది కూడా పాజిటివ్ y యాక్సిస్ అంటారు అనమాట. దీన్ని ఇక్కడ కూడా మనం డ్రా చేసుకోవాలి. 1 2 3 4 5 6 ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత
మనం ఫైండ్ అవుట్ చేసిన పాయింట్లు 1, 2 ఉంది కదా, ఆ 1, 2 అంటే ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కనుక ఎక్స్ వాల్యూ 1. ఈ 1 తీసుకుని 1 నుంచి ఎక్కడికి వెళ్ళాలి, వై వాల్యూ మనకు 2 వచ్చింది కనుక ఇక్కడికి వెళ్ళాలి. ఇదనమాట. ఇది 1, 2 అంటారు. మనకి ఇక్కడ నువ్వు గ్రాఫ్లోకి వస్తే చూసుకోండి కావాలంటే, ఇదిగో ఇది 1 నుంచి నువ్వు కరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడికి 2కి వెళ్తావు. 2కి వెళ్తే ఆ వై వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇదిగో ఇది 2. సో ఇది 1, 2 అనేది వాడు ఒక సి అని పేరు పెట్టుకున్నాడు. ఈ పాయింట్కి, ఇక్కడున్న పాయింట్కి సి అని పేరు పెట్టుకున్నాడు. అలాగే నేను ఎక్స్కి 2 ఇచ్చినప్పుడు, నాకు ఎక్స్కి 2 ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చూపిస్తాను మీకు ఒకసారి. నేను చేసింది మనం టెక్స్ట్ బుక్లో చేసింది కూడా జస్ట్ చూపిస్తాను ఒకసారి, మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి, ఎక్స్కి 2 ఇచ్చినప్పుడు ఇక్కడ కనపడుతుందా, ఎక్స్కి 2 ఇచ్చినప్పుడు మనకి ఎంత వచ్చింది, ఎక్స్కి 2 ఇస్తే వై వాల్యూ 0 వచ్చింది. మరి ఎక్స్కి 2 ఇస్తే 2 ఇదే, మరి వై వాల్యూ ఉండదు కదా, మరి ఇక్కడ వై వాల్యూ 0 కనుక ఈ 2 దగ్గరే 2, 0 రాసేసుకోవచ్చు. అలాగే 3 కూడా ఇచ్చా మనం, 3 ఇస్తే -2 వచ్చింది. అంటే ఇక్కడ 3 ఉంది చూసారు, ఇక్కడ 3 ఉంది. 3 నుంచి కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్తే దీని నెగిటివ్ వై యాక్సెస్ అంటారు. వై వాల్యూ -2 కనుక ఇది ఇది -2 అనమాట. అంటే ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3 అలా వెళ్తూ ఉంటుంది. నువ్వు 3 ఇచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో 3 రాయాలని నేను 3 ఇక్కడ రాస్తున్నా. 1, 2, 3. ఈ 3 నుంచి కిందకి ఇలా స్లోగా నేను ఇమాజినరీగా రాస్తున్నాను. ఇట్లా చూసుకోవాలి, ఈ 2 లైన్లు ఎక్కడ మిక్స్ అవుతుంది చూడండి, కరెక్ట్గా ఇక్కడ మిక్స్ అవుతుంది. ఇక్కడ 3 నుంచి మీకు కరెక్ట్గా ఎలా చూపిస్తున్నాను, ఇదిగో ఇది 3, ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ -2. ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుందని లైన్. ఆ పాయింట్ ఇక్కడ 3, -2, దీనికి కూడా ఒక పేరు ఇచ్చాడు, డి అని ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని పాయింట్లని కలిపి జాయిన్ చేస్తే నాకు ఒకే లైన్ మీద వెళ్తాయి. ఒకే లైన్ మీద వెళ్తాం వల్ల దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఆర్ లైన్ ఈక్వేషన్ కూడా అని అనొచ్చు మనం లైనే కదా మరి. సో అప్పుడు మళ్ళీ మనం స్కేల్ తీసుకుని జాగ్రత్తగా స్కేల్ తీసుకుని, సపోజ్ ఈ పాయింట్ ఉందనుకో, ఈ పాయింటే అని ఉందనుకో, ఈ పాయింట్ నుంచి ఇలా జాగ్రత్తగా ఇలా తీసుకుని ఇలాగా నీట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, అంటే నాకు కరెక్ట్గా రాదు అయినా నేను అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని కొద్దిగా జాగ్రత్తగా జరుపుతా, సరిపోతుంది. సెలెక్టింగ్ టూల్ తీసుకుని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇదిగో ఇలా పెట్టుకుని జాగ్రత్తగా ఆ పాయింట్ని మనం ఇలా కలుపుకోవాలన్నమాట. జాగ్రత్తగా కలుపుకుని దీన్ని జాగ్రత్తగా రొటేట్ కూడా చేయొచ్చు, మనకేమో కుదరట్లేదు ఇది. ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి వెళ్తుందా, 1, 2 నుంచి వెళ్తుందా, మిగిలింది కూడా మీరు కరెక్ట్గా డ్రా చేయగలిగితే అది ఆ పాయింట్ ఇక్కడ వస్తుంది ఎగ్జాక్ట్లీ 3, -2. ఇలా జాయిన్ చేస్తే వచ్చే లైన్నే మనము లీనియర్ ఈక్వేషన్ అనమాట. ఇది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం అంటారు దీన్ని. మనం ఇచ్చిన ప్రకారము మనకి ఇచ్చిన లైన్ ఏంటి, y = 4 - 2x. వాడు యాక్చువల్గా ఇచ్చింది ఏంటి, 2x + y = 4 అని ఒక లైన్ ఇచ్చాడు. ఈ లైన్ని మనం గ్రాఫ్ మీద గీస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఇలా వస్తుంది. పాయింట్స్ ఉన్నాయి చూసావా, ఈ పాయింట్ నువ్వు ఎన్ని పాయింట్స్ తీసుకున్నా కానీ అన్ని పాయింట్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అయ్యి ఒకే లైన్ మీద నుంచి పాస్ అయ్యి వెళ్తాయి. ఇట్లా కొలీనియర్ పాయింట్స్ అని కూడా మనము అనొచ్చు. ఇది గ్రాఫ్ని ఎలా గీయాలన్నమాట. మీకు ఒక్కసారి ఈ జూమ్ చేశాను కదా, మైనస్లోకి వచ్చేద్దాం, మన ఒరిజినల్ వాల్యూ ఇదన్నమాట. మీరు కరెక్ట్గా గీస్తే ఇక్కడ ఉన్న ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఈ గ్రాఫ్ గీయాలి ప్రతి ఒక్కళ్ళు, అర్థమైందమ్మా మీకు. ఇది ఓకే, కొద్దిగా పెద్దది చేస్తాను మీకు సరిపోతుంది. సో ఓకే, ఇది అన్నమాట. నేను గ్రాఫ్ గీస్తే ఎగ్జాక్ట్లీ ఇలాగే వస్తుంది. 3, -2 నుంచి 1, 2 నుంచి పాస్ అవుతూ 1, 2, 3, -2 నుంచి పాస్ అవుతూ ఎగ్జాక్ట్లీ ఎక్స్ యాక్సెస్ మీద
2 దగ్గర కట్ అయ్యి వెళ్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, బాగా నేర్చుకోండి ఇది. నాకు రేపు ఈ గ్రాఫ్ గీసి వాట్సాప్లో పోస్ట్ చేయండి. 2,0 నుంచి ఇది పాస్ అవుతుంది. ఇలాగే ఈ మోడల్లో ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి.